ఆయన పేరు విజయానికి చిరునామా. ఆయన జీవితం ఓ స్ఫూర్తి మంత్రం. రాజకీయాల్లో ఉన్నన్నాళ్ళు కూడా ఓ వెలుగు వెలిగారు. ఎందుకో ఎక్కడ తేడా జరిగిందో తెలియదు, కానీ ఆ రాజకీయంలోంచి వెనక్కు నెట్టేయబడ్డారు అని కొందరంటారు, వెనక్కు వెళ్ళిపోయారు అని కొందరంటారు. మరి సినిమా పరిశ్రమలో కూడా ఒక సక్సెస్ చూపిస్తారు, ఒక బెంచ్ మార్క్ చూపిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన పెట్టుకున్న పరిధుల వల్ల, ఆయనకై ఆయన పెట్టుకున్నటువంటి కండిషన్స్ వల్ల ఎక్కడో ఏదో తేడా. టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుత బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి ద బిజినెస్ టైకూన్, అలాగే అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఉన్నటువంటి అంబికా కృష్ణ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అంబికా కృష్ణ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. చాలామందికి పేరు చెప్తే వాళ్ళ చరిత్ర చెప్పాల్సి వస్తుంది. మీ పేరు చెప్తే అసలు మీ గురించి చెప్పాల్సిన పనే లేదు. దైవత్వాన్ని మీ పేరులో పెట్టుకున్నారు, ఆ పేరుతో పాటే సక్సెస్ని కూడా పెట్టుకున్నారు. ఊహించారా లైఫ్లో ఈ సక్సెస్ వస్తుందని చెప్పి ఎప్పుడైనా కూడా? తెలియదు, ఊహించలేదండి. అమ్మవారి దయ అంతే. కేవలం కర్మణ్యేవ వాదికారిష్యే మాపలేషు కదాచన అని భగవద్గీతలో చెప్పినటువంటి ఆ పదాన్ని నేను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాను, అర్థం చేసుకున్నాను. దాని ప్రకారమే నేను నడుచుకుంటాను. కర్మ చేయటానికి మనం పుట్టాం తప్ప దాన్ని శాసించే హక్కు, ఆశించే హక్కు మనకి లేదు అనేది నా పూర్తి విశ్వాసం. మనం ఒక రైతు ఉన్నాడు, పొలంలో విత్తులు జల్లాడు, పంట కోసం భూమి దున్నాడు, విత్తులు జల్లాడు, అంతా చేశాడు. కానీ వర్షం పడితేనే కదా పంట వస్తుంది. అవును సార్. అప్పుడు వర్షం కోసం ఆకాశం చూడాలి కదా. వర్షం అంటే భగవంతుడే కదా. అంటే కర్మణ్యేవ వాదికారస్య మాపలేషు కదాచన. ఈ కర్మ అతను చేశాడు, కానీ భగవంతుడి యొక్క ఆశీర్వచనం లేకపోతే పని జరగదు. కష్టం అనేది మనం పడతాం, కానీ భగవంతుడు మన కష్టాన్ని ఇష్టపడాలనేది నా యొక్క ఉద్దేశం. అందరూ మేము కష్టపడడం పైకి వచ్చామంటారు. నాకు మహా కోపం వచ్చేస్తారు అంటడం చూస్తుంటే. కష్టపడితే నీకంటే బండి లాక్కునేవాడు కష్టపడుతున్నాడు, నీకంటే రిక్షా లాక్కునేవాడు కష్టపడుతున్నాడు. మరి వాడు అలాగే ఉన్నాడు, నువ్వు ఎందుకు ఇక్కడ పైకి వచ్చావంటే నీకు భగవంతుడు నీ కష్టాన్ని ఇష్టపడ్డాడు, నీ అదృష్టం కలిసి వచ్చింది, భగవంతుడి ఆశీర్వాదం నీకు లభించింది కాబట్టి నీ కష్టానికి భగవంతుని నీకు ఇష్టం తోడైంది కాబట్టి నువ్వు పైకి వచ్చావనే ఉద్దేశంతో ఉండే వ్యక్తిని నేను. మీరు 10 మాటలు మాట్లాడితే అందులో 6 మాటలు ఖచ్చితంగా దైవం గురించే ఉంటాయి, ఆధ్యాత్మికత ఇమిడిపోయి ఉంటుంది. చాలా కష్టాలు పడ్డారు అంబికా కృష్ణ గారు. మీరు ఆకలి జయించారు, పస్తులను జయించారు, కన్నీళ్లను ఈదుకుంటూ వచ్చారు. జీవితం నేర్పిన గుణపాఠంలోంచి దైవత్వం పుట్టుకొచ్చిందా, లేకపోతే మీ కుటుంబం మొదటి నుంచి దైవం అంటే నమ్మకం ఉన్నటువంటి కుటుంబమా? దైవం అంటే బాగా నమ్మకం అన్న కుటుంబం మా అమ్మగారి నుంచి, నాన్నగారి నుంచి నాకు వచ్చింది. కానీ దాన్ని ఇంకా నేను ఎక్కువగా దాన్ని ఇంకా నా యొక్క శోధనలో, నా ఆవేదనలో, నా శోధనలో కానీ ఆవేదనలో కానీ దాన్ని అలా మెట్లు పరుచుకుంటూ 18 పురాణాలు నేను విన్నానండి. వేదాలు మీకు తెలుసు, వేదాలు భగవంతుడి సృష్టిలోంచి వచ్చినటువంటి దాని ఒకళ్ళు రాసినవి కాదు వేదాలు. కానీ ఆ వేదాలని పురాణ రూపంలో అనుసంధానించి పురాణ రూపంలో మనకు అందించిన వాడు వేదవ్యాసుడు. 18 పురాణాలు వేదవ్యాసుడు అందించాడు మనకి. ఆ 18 పురాణాలు కూడా ఒక్కొక్క పురాణం 40 రోజుల చొప్పున ఏలూరులో వర్తిపతి పద్మాకర్ గారని ఇవాళ బాగా మంచి ఫేమస్ అయిపోయాడు ఆయన. ఆయనతోటి నేను 1991, 92 సంవత్సరాల్లో 93 సంవత్సరాలు అనుకుంటాను, 40 రోజులు చెప్పని 18 పురాణం 45 రోజులు చెప్పి చెప్పించానండి ఆయనతోటి. అవన్నీ కూడా అప్పట్లో క్యాసెట్లే ఉండే, ఇప్పట్లో సీడీలు ఇవన్నీ లేవు. ఆ క్యాసెట్లన్నీ రికార్డింగ్ చేసుకుని నా చిన్న దాంట్లో పెట్టుకునేసేసి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, ఫారెన్ వెళ్తున్నప్పుడు, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వింటూ ఉండేవాడిని. ఆ రకంగా 18 పురాణాల తాలూకా అందులో ఉన్నటువంటి సారాంశం అంతా మనకి బుర్రకెక్కదు, ఎందుకంటే మనకు అంత జ్ఞాపకశక్తి ఉండదు, ఎందుకంటే వాళ్ళకున్నంత జ్ఞాపకశక్తి మనకు ఉండదు. కానీ ఎంతవరకు దాన్ని ఆస్వాదించాలో అంతవరకు ఆస్వాదించి మెదడులో కొంత నిక్షిప్తం చేసుకోగలిగాను. అందుకనే భగవంతుడు అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, సృష్టి ఏ రకంగా పుట్టింది, సృష్టిలో ఉన్న రహస్యం ఏంటి, అమ్మవారంటే ఎవరు, అమ్మవారంటే జగన్మాత, భువనేశ్వరి, రాజరాజేశ్వరి, విష్ణుమూర్తి కంటే, శివుడి కంటే, బ్రహ్మ కంటే ముందు పుట్టి అసలు పుట్టకే తెలియనట్టు మహాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క చరిత్ర దేవీ భాగవతంలో ఉంటుందన్నమాట. ఆ దేవీ భాగవతంలో ఏదైతే అమ్మవారు సృష్టించారో ఆవిడే ఈ యొక్క బ్రహ్మదేవుడిని కానీ, విష్ణుమూర్తిని కానీ, శివుడిని కానీ సృష్టించి నువ్వు పరిపాలించు, నువ్వేమో సృష్టించు, నువ్వు లయం చేసుకోమని చెప్పి ఇవ్వటం, ఇవన్నీ కూడా పురాణాల నుంచి అర్థం చేసుకుని పురాణాలు విని నేను
చేసుకోవటంతో నాకు ఇంకా భక్తిభావం పెరిగిపోయింది. వైశ్యుల్లో నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంబికా కృష్ణ గారు. వ్యాపారం చేయటంలో మీ సామాజిక వర్గం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఇప్పుడు లేదండి, ఇప్పుడు మమ్మల్ని తోసేశారు చాలామంది. వయసులు తొక్కేశారు అనొచ్చు, ఒకరే చెప్పాలంటే రాజకీయంగా తొక్కేశారు, లేకపోతే మామూలుగా అయితే తోసేశారు. ఇక చాలా ఇప్పుడు అందరూ వ్యాపారాలకు వచ్చేసారు. ఒక రకంగా వయసులు వ్యాపారస్తులుగా మాలాంటి ఫ్యామిలీస్ ఎక్కడో 70 సంవత్సరాలు ఇప్పుడు ఉమ్మిడియార్స్ ఉన్నారు మెడ్రాసులో, వాళ్ళు వైశ్యాసు, మాది ఒక ఫ్యామిలీ, ఇలాగ కొంతమంది ఉన్నారు, ఈ బొమ్మిడియాల వారు ఉన్నారు వైశ్యాసు, ఇలా కొన్ని ఫ్యామిలీస్ అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్యలో లేటెస్ట్గా వచ్చిన వాళ్ళ జనరేషన్లో చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోవటము, లేకపోతే రకరకాలుగా స్ప్లిట్ అయిపోవటము జరిగిపోతూ ఉంది. వయస్సులు వ్యాపారానికి వయస్సులు మాత్రమే చెయ్యాలి అనే ఒక నానుడి ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయిపోయింది. నాకు తెలిసిన నేను చూసిన వైశ్య సామాజిక వర్గంలో వ్యాపారం చేయడానికి ముందు ఉంటారు, రిస్క్ తీసుకోవడానికి మాత్రం కాస్త వెనకాడుతున్నట్లుగా ఉంటారు. లాభాలు వస్తుంది అనేటువంటి దగ్గర మాత్రం ముందు ఉంటారు. మిగతా వాటన్నింటినీ వదిలేసి మీ పందా చాలా డిఫరెంట్ అంబికా. లేదండి, వ్యాపారం చేస్తానికి లాభాలు తీసుకోవడానికి ఉంటారు, ముందుంటారు, మిగతా వాడికి వెనకాల ఉంటారనేది కాదు. కానీ మా వాళ్ళకి ఏంటంటే అండి, వయస్సుల్లో వ్యాపారం చేస్తారు, లాభాలు కోసం ఎవడన్నా వ్యాపారం చేస్తారు, లాభం లేకుండా నష్టం కోసం ఎవడో వ్యాపారం చేయడం, అది అందులో తప్పు లేదు. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే మన వాళ్ళకి, ముఖ్యంగా మా వైశ్య కమ్యూనిటీకి రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. ఏంటో అర్థం కాదు, రాజకీయాలకి చాలా దూరంగా ఉంటారు. ఏమిటో అర్థం కాని ఒక పరిస్థితి నాకు అర్థమే కాదు. ఎంతసేపటికి కూడా వాసవి మాత గుడి కడదామా, భోజనాలు పెడదామా, సత్రోళ్ళు కడదామా, ఈ గోళ తప్ప ఎంతసేపటికి ఒక గ్రామం ఉంటుందనుకోండి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కలిసి ఒక వాసుదేవ దేవాలయం కడదామా అనుకుని చందాలు వసూలు చేయడం, గుడి కడతాము. ఆ గుడిలోనేమో మళ్ళీనేమో ఓపెనింగ్కి వచ్చేటప్పటికల్లా నీ పేరు ముందర నా పేరు ముందర గొడవలు పడతాం. ఇది తప్పండి. అది నేను చాలామందిని కేకలు వేశాను, చాలామందిని సంజాయించాను, చాలామందితో చెప్పాను. మా వాళ్ళకి ఏంటంటే దానం ధర్మం. మీకు తెలుసో తెలీదో అండి, వైశ్య కమ్యూనిటీ అనేది టోటల్గా నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఉన్నటువంటి సత్రాలు ఉన్నాయి మాకు. సార్, ఏ దేవాలయానికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళండి, కంచి వెళ్ళండి, కామకోట వెళ్ళండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళండి, యాదగిరి గుట్ట వెళ్ళండి, ఏ దేవాలయానికి వెళ్ళినా, నార్త్ ఇండియాలో దేవాలయానికి వెళ్ళినా మొత్తం వైశ్య సత్రాలు లేని ఊరు ఉండదు. అవును సార్, దేవాలయాల దగ్గర. ఎగ్జాక్ట్లీ, అవును. మా వైశ్య సత్రాల్లో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, మా వైశ్య సత్రాల్లో ఉచితంగా పూటకి 1,00,000 మంది భోజనం చేస్తారండి. గ్రేట్ సార్. అంత చేస్తారు. ఎంతసేపటి దానం ధర్మం. నేనంటాను, ఓకే దానం ధర్మం చేస్తున్నాము, కానీ ఇవాళ సామాజికంగా మనం ముందుకు రావాలంటే రాజకీయం కూడా కావాలి. రాజకీయం లేకపోతే మనం వెనకబడిపోతున్నాంరా బాబు అని చెప్తుంటే అర్థం కాదు ఆయనకి. మా వాళ్ళు ఎంత చేదస్తామంటే గుడి కడతారండి, గుడి కట్టిన తర్వాత ఆ మెట్ల మీద పేర్లు రాయించుకుంటారు. సుబ్బారావు, ఫలానా సుబ్బారావు. ఏంటయ్యా నీ పేరు పెట్టుకుని నీ పేరు రాయించుకుని తొక్కించుకుంటావేంటంటే వచ్చేవాళ్ళు భక్తులండి, వాళ్ళ పాదస్పర్శ మనకు తగిలితే మన పుణ్యం. అసలు వచ్చేవాడు భక్తుడు పాపం పోగొట్టుకోవడానికి ఆడొస్తుంటే ఆడి పేరు నువ్వు తొక్కించుకోవడం ఏంట్రా బాబు అంటా నేను. మీరు ఎప్పుడు రాయించలేదా? నేను పొరపాటున రాయించను ఉంటే చెరిపేస్తాను కూడా. నేను అలాంటి రాయించనండి, నేను అలాంటి రాయించను. కొన్ని ఉంటాయి బాబు, చెప్తే మీకు అర్థం కాదు సార్. ఇది నా పరిశోధనలు చేశాను. ఇది వేదాల్లో లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, కొంతమంది వీధి పేర్లు పెట్టుకుంటారు. అవును, కట్టా సుబ్బారావు వీధి, లేకపోతే మోతేవారి వీధి, ఏదో రకరకాల పేర్లు పెడతారు. ఆ వీధి పేరు పెట్టుకున్నవారు ఆ వీధిలోనే ఉండరండి. అవును సార్, నేను చాలామందిని చూశానండి. నేను పరిశోధన చేసిన దీని మీద. దెబ్బతినిపోవటము, ఓకే, ఫైనాన్షియల్గా దెబ్బతినిపోవటము, మరో రకంగానూ ఆ వీధిని వదిలేసి వెళ్ళిపోవటము జరుగుతుందండి. అమ్మ బాబోయ్, వీధి పేరు పెట్టు. నాకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపల్ ఎమ్మెల్యే అంటే హోదా మీకు తెలియదు ఉంది, ఆఫీసర్లు అందరూ తిరుగుతారు. కాన్స్టిట్యూన్సీకి మీద మకుటం లేని మహారాజు తొక్క ఏదో చెప్తారు అనుకోండి, వేరే విషయం. దానికి ఒకసారి మున్సిపల్ కమిషనర్ వచ్చాడు నా దగ్గరికి. సార్ మనది చదలవాడ వారి వీధి అండి. ఓకే, చదలవాడ వారి వీధి మా వీధి పేరు. చదలవాడ వారి వీధి అండి, మన వీరికి అంబికా వీధి మార్చేస్తారు సార్, రాయించేస్తాను. కుర్చీ మించి లేచిపోయాను. పిచ్చ కాదు నీకు ఎవడు చెప్పి
పిచ్చవే అలాంటి పిచ్చి పనులు చేయమాకరా బాబు, పొర్రపాటునే నా పని చేయమాక, మాది చదలవాడవారి వీధిగానే ఉంచు అని చెప్పి వాడను మారుస్తాడని భయంతో ఎప్పటికప్పుడు మామూలుతో చెక్ చేయించుతూ ఈ మూల ఆ మూల నేనే పెద్ద పెద్ద బోర్డులు పెట్టించాను చదలవాడవారి వీధి అని చెప్పేసి. అంత అంటే ఇలాంటి కొన్ని తెలియవు బాబు మనకి. అది శాపము పాపము మరి ఏంటో తెలియదు, కానీ వీధి పేరు పెట్టుకుని వాళ్ళ వీధిలో ఫైనాన్షియల్గా దెబ్బతింటామో లేకపోతే ఆ వీధి వదిలి వెళ్ళిపోవడమో నేను చాలామంది చూశాను. దీని మీద ఆర్గ్యుమెంట్ జరగచ్చేమో, నీ ఇది ఉన్న తర్వాత ఏమన్నా, కానీ నాకు మాత్రం నాకు తెలిసిన విషయం మాత్రం నేను చెప్తున్నాను. సో ఆ రకంగా మా వాళ్ళు ఎంతసేపటికి భక్తి భక్తి భక్తి. ఇవాళ నేనేం చెప్తానంటే చివరికి, నాయనా మీరు టీడీపీలో చేరతారు, బీజేపీలో చేరతారు, కాంగ్రెస్లో చేరతారు, జనసేనలో చేరతారు, మీ ఇష్టం వచ్చిన పార్టీలో చేరండి. ఓకే, పోనీ సర్పంచులు గానో లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్లు గానో కార్పొరేషన్ చైర్మన్లు గానో పోటీ చేయడానికి మీకు ఇష్టం లేకపోతే, పోటీ చేయడానికి ముందు రాలేకపోతే కనీసం రాజకీయంగా కొంతమన్నా మీరు అంటించుకోండి. ఆ రాజకీయంగా మీరు కనుక అంటించుకోకపోతే మీరు అంటుకోవడం పనికి రాకుండా పోతారు. ఓకే, మీరు అందుకు నేనేం చెప్తున్నానంటే మీకు ఇష్టం వచ్చిన కండవ మీరు వేసుకోండి. ఓకే, ఏదో ఐదరు టీడీపీ జనసేన కాంగ్రెస్ ఏదో కండవ వేసో తిరగండి. ఆటోమేటిక్గా ఆ గౌరవం ఉంటుంది మీకు సమాజంలో. లేకపోతే వాళ్ళకి గుర్తింపు లేదు. నేను చాలా భక్తుడినండి, దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతానంటే నేను ఎవడు చూపించడు. నువ్వు మాజీ కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ నా ఫ్రెండో లేకపోతే కౌన్సిలర్ నేను పలానా పార్టీ అంటే గౌరవం వేరు. ఓకే, పని ముందే వెళ్ళావయ్యా నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావు, అయ్యా నాకు బట్టలు కొట్టండి నాకు పని ఉందండి అంటే ఎమ్మెల్యే లోపల రానిస్తాడు ముందు. అదే కౌన్సిలర్ గారు వస్తే కౌన్సిలర్ ముందు కౌన్సిలర్ అంటాడు. అది గౌరవం రాజకీయం అంటే. ఓకే, నువ్వు కౌన్సిలర్గా పోటీ చేస్తావా, చెయ్యవు, నీకు ఇష్టం లేదు, ఒక కండవ వేసుకో. అప్పుడు నా పార్టీ వాడు కదా నా కౌన్సిల్ ముందు తీసుకెళ్తాడు నిన్ను. ఎగ్జాక్ట్లీ అని మా వాళ్ళందరికీ ఇప్పుడు బాగా రెచ్చగొడతారండి. ఒక రకంగా చెప్పాలంటే రెచ్చిపోవట్లేదు, ఆయన మొదలుపెట్టారు. మా వాళ్ళు మొదలుపెట్టారు. అంటే ఈ కాన్సెప్ట్ మొన్న ఒక సంవత్సరం కింద నుంచి మొదలుపెట్టారు. అంతకుముందు రండి పార్టీలో రండి, పదవుల కోసం రండి అని అన్నాను. పదవుల కోసం రావట్లేదు, కనీసం కండవం వేసుకుంటారు బాబు మీరు. కండ వేసిన మీ క్యాష్ కౌంటర్లో మీరు మన జనసేన పార్టీ అనుకోండి, వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోండి, టీడీపీ అనుకోండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకోండి, కాంగ్రెస్ అనుకోండి ఇంకోటి ఫోటో పెట్టుకోండి, మన జగన్ గారి పార్టీ అనుకోండి, వైకాపా అనుకోండి, జగన్ గారి ఫోటో పెట్టుకోండి. తద్వారా మీకు మిగతా వాళ్ళు చందాల కోసం వచ్చి వాళ్ళు తగ్గిపోతారు. మీకు ముందు అక్కడ ఫిల్టర్ అయిపోద్ది. అది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే లేకపోతే కష్టం బాబు. చిన్న స్థాయిలో చిన్న విషయాల్లో రాజకీయం ఎంత పనిచేస్తుందో మీకు తెలియదు. చాలా భయంకరంగా ఉందండి. అందులో ఈ పోటీ రాజకీయాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరీ సార్ తెలుగు రాజకీయాల్లో వైశ్య సామాజిక వర్గం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిని చూపించుకోదలుచుకుంటే రోషయ్య గారిని చూపించాలి. సార్ రోషయ్య గారు వచ్చిన తర్వాత వైశ్య సామాజిక వర్గానికి చాలా వెన్నుదన్నుగా ఉంటుంది. ఈయన స్ఫూర్తితో లేకపోతే ఈయన అందించే తోడ్పాటుతో వైశ్యులు ఇంకా రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. కానీ రోషయ్య గారితో ఆగిపోయింది. ఎక్కడ తేడా జరిగింది సార్? రోషయ్య గారి వల్లే, ఆయన వల్లే. దీని మీద చాలా వ్యతిరేకత రావచ్చు నా డైలాగ్ కూడా. ఈ డైలాగ్ కానీ మీరు చెప్పేది నర్మ గర్భమైన నిప్పు లాంటి నిజం. ఆయన పెద్ద ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఒక ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ వైశ్యుడు. అవును సార్. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చింది పుట్టి శరమణ వైశ్యులు. కానీ మా బతికేలా ఏడిసిందంటే ఏంటి కారణం? వైశ్యులుగా రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు మన రోషయ్య గారు ఉన్నారండి. ఆయన గవర్నర్ చేశారు, ముఖ్యమంత్రి చేశారు, మంత్రి చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రి దగ్గర మంత్రి చేశారు. కానీ మమ్మల్ని పైకి తీసుకురాలేకపోయారా? దానికి కారణం పూర్తిగా ఆయనంటానికి కూడా నేను ఒప్పుకోను. మా వాళ్ళు చెప్పారు ఇందాక, మా వాళ్ళ మనస్తత్వమే అదొక రకమైన విచిత్రమైన మనస్తత్వం అండి. రాజకీయం కానీ అమ్మో మనకింత రాజకీయం, మనం అందరితో మంచిగా ఉండాలి, రోజులు పోయినరా ఎవడో ఒకటితో మంచిగా ఉండమని చెప్పే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరితో మంచిగా ఉండాలని మర్చిపోండి, ఏదో పార్టీకి మీరు కండవేసి తిరగడానికి ఇప్పుడు నేను కొత్త సిద్ధాంతం తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎక్కిస్తున్నాను జనాల్లో, కనీసం ఇప్పుడన్నా మారతారని చెప్పేసి. సార్ పొలిటికల్ వర్గాల్లో ఒక ఆఫ్ ద రికార్డ్ టాక్ ఉంది, ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, బట్ మీరు అయితే దాన్ని కుండబద్దలుకున్నట్టు చెప్తారు కాబట్టి అడుగుతున్నాను. రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నా, రోషయ్య గారు ఇంకే మినిస్ట్రీలో ఉన్నా, సీఎం స్థాయికి వెళ్ళినా కూడా సార్ మాకు పని జెన్యూన్గా కావాలి, మాకు న్యాయం చేయండి, మీరు తోడ్పాటు అందిస్తే మేము ఇలా పైకి వస్తామని చెప్పి వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖులు వ్యాపారవేత్తలు వెళ్ళి ఆయన్ని అడిగినా కూడా చాలా సందర్భాల్లో నిరుత్సాహంగా మాట్లాడారు, చాలా సందర్భాల్లో అసలు ఛాన్స్ ఇవ్వలేదు అనేటువంటి ఒక టాక్ ఉంది. నేను కూడా చాలా మందితో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇజ్ ఇట్ రైట్ సార్? చరిత్ర అడగదు, చెప్పిందేనండి. అంతే. ఎందుకు సార్ చరిత్ర చెప్తే ఇప్పుడు భవిష్యత్తు ఉండదంటారా?
చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఆయన అది మీరు అన్నది కరెక్టే, నో డౌట్. ఐ హ్యావ్ టు అగ్రీ, ఐ హ్యావ్ అడ్మిట్. ఓకే. అంతే, ఏం చెప్పేది లేదు కదా. మన వాళ్ళు అందరూ కలిసి రారు కృష్ణ. నేను అడిగాను ఒకసారి, బాసు ఏంటి మీరు ఇలాగా అంటారు, మేము అందరం కలిసి ఉంటాం అంటే, కృష్ణ నీకు తెలియదు కృష్ణ, మన వాళ్ళు ఒకడు ఇటు వెళ్తాడు, ఒకడు అట్టు వెళ్తాడు, గుమ్మం దాటంగానే ఇంకో మాట మాడతాడు, మన వాళ్ళు కలయిక లేదయ్యా అంటుండేవారు ఇన్నర్ గదుల్లో నాతో నేను 1-to-1 మాట్లాడుకుంటున్నప్పుడు. ఆయనకుండే బాధ ఆయనకుంది. ఆయన మన వాళ్ళు స్టడీ చేసి వీళ్ళని వేస్ట్ అనుకున్నాడో ఏంటో నాకు అర్థం కాదు. సార్ నిజంగానే వైశ్య సామాజిక వర్గంలో వైశ్యుల మధ్య ఐకమత్యం లేదా, లేకపోతే వ్యాపార రంగంలో విపరీతంగా విస్తరించి విజయాలను అందుకున్నటువంటి వైశ్యులు కనుక రాజకీయంలోకి వచ్చి తమ బ్రాండ్ వేస్తే మా ఆధిపత్యానికి దెబ్బ కొడుతుంది అని చెప్పి ఇప్పటికే పాలిటిక్స్లో పాగా వేసిన వాళ్ళు వైశ్యులను తొక్కేశారా? రెండోది కరెక్ట్, అంతే. రెండోది కరెక్ట్. ఇంకోటేమో మా దాంట్లో ఐకమత్యం ఉంది. ఎప్పుడంటే గుడి కడతానంటే ఐకమత్యం ఉంటుంది. ఓకే. ఒక గుడి కడతామంటే ఐకమత్యం, ఒక కళ్యాణ మండపం కడతామంటే ఐకమత్యం. ఎంతసేపటి గుడి బడి అంతే. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలేనా ఇక వైశ్యులంటే? మహా అయితే కొంచెం వ్యాపారం అంతేనా? ఇక రాజకీయం ఇక మునుముందు కూడా కలేనా? కుదరదంటా నేను. దాని గురించి నా పోరాటం, నా ఆరాటం, నా యొక్క వ్యవహారం. అదే మీరు రండి బాబు, రాజకీయంలోకి రాకపోతే మనకు భవిష్యత్తు లేదు అని ఎన్నిసార్లు చెప్తున్నానంటే అన్నిసార్లు చెప్తున్నాను. చివరికి పదవుల కోసం వస్తే నేను మొన్న ఏం చెప్పానంటే, మొన్న ఏదో మీటింగ్లో వైశ్య మీటింగ్ పిలిస్తే నేను చెప్పాను, ఒరే నాయన ఇవాళ డబ్బు లేనిదే రాజకీయం లేదు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 40 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఒక ఎంపీ అవ్వాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత, అంత డబ్బు మనం పోటీ పడలేము. మనం కష్టపడి సంపాదించిన వాళ్ళము ఏదో పైసా కోటు పెట్టుకుని చిల్లర కొట్టో బంగారు కొట్టో లేకపోతే బట్టల కొట్టో పెట్టుకున్న సంపాదించిన వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టలేము అనుకున్నప్పుడు మేము పోటీ చేయలేము అనుకుంటున్నారు. కాబట్టి కనీసం రాజకీయంగా ఉండండి, ఒక కండ వయసు తిరగండి, ఏదో కండ వయసు తిరగండి, ఇందాక మీకు చెప్పినట్టుగా. అవును సార్. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైశ్యులందరూ కూడా మీ ఇళ్లలో ఒక కిట్టి బ్యాంక్ అంటారు చూసారా, అలాంటి ఒక డబ్బా ఒకటి పెట్టండి. రోజుకో రూపాయి అందులో వేయండి. రోజుకో రూపాయి. మీరు కొట్టుకెళ్తే తాళం చేస్తారు, కొట్టుకెళ్తున్నప్పుడు రోజుకో రూపాయో 2 రూపాయలు, మీ చేతి 10 రూపాయలు 10 రూపాయలు అండి. కానీ రూపాయి తక్కువ మాత్రం రూపాయి వేయండి. అలాగే వేస్తే మన రాష్ట్రంలో 8% వైశ్యులు ఉన్నారు. 8% అంటే 40 లక్షల మంది, 5 కోట్ల మంది కదండి, 40 లక్షల మంది. 40 లక్షల మంది రూపాయి వేసినా కూడా రోజుకి 40 లక్షల రూపాయలు అవుతాయి అనుకోండి. సపోజ్ సార్ హైపోథెటికల్లీ క్యాలిక్యులేటింగ్ అంతే. 40 లక్షలు 5 సంవత్సరాలు ఆ రకంగా వేస్తే ఎంత డబ్బు వద్దండి? ఆ డబ్బుని రేపు ఎవడన్నా నాలాగా దురదన్నోడు ఎవడన్నా ఉండి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను లేదా ఎంపీ చేస్తాను అన్నోడికి ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి పంచి పెట్టండి, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్న ఇవ్వండి సార్ అని కూడా నేను చెప్తున్నాను. పాలిటిక్స్ మీకు దురద కాదులేండి సార్. మీకు ఎందుకంటే అంటే మీకే మీరు చెప్పుకోవచ్చు, కానీ యూ క్రియేటెడ్ ఏ మార్క్. ఎందుకు క్రియేటెడ్ మార్క్ అని కూడా నీకు అది కూడా చెప్తాను సార్. నాకు అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే, ఏలూరులో కృష్ణా వాటర్ తాగేవారండి సార్. కృష్ణా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? విజయవాడ నుంచి వస్తుందండి. విజయవాడలో కృష్ణా డెడ్ ఎండ్. అక్కడి నుంచి ఏలూరుకి కొట్టుకుంటూ గ్రావిటీ మీద వచ్చేటప్పటికల్లా అక్కడున్న మలినాలన్నీ కూడా ఏలూరుకి వచ్చాయి ఇంచుమించుగా. ఆ వచ్చిరాని వాటర్ నుంచి పంపింగ్ చేసుకుని మంచినీళ్ళు తాగేవాళ్ళం మేము. మలినాలతో కూడినటువంటి ఏలూరుతో గ్రావిటీతో వచ్చినటువంటి వాటర్ని తాగితే ఏంటో మీకు పరిస్థితి అర్థం చేసుకోండి. అవును, నాకు అదంతా తెలియదు. ఎమ్మెల్యే కాకముందు నాకు తెలియదు. ఈ అశోకాలం వచ్చింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సెప్టెంబర్లో అయ్యాను. ఏప్రిల్లో అశోకాలం వచ్చింది. నీళ్ల కరువు వచ్చేసింది. నీళ్ల కరువు వచ్చేటప్పటికల్లా ఏంటి అందరూ మా ఇంటికి రోజు 300 మంది 400 మంది కార్యకర్తలు వస్తారు ఏదో పని మీద. ప్రజలు ఏంటమ్మంటే నీళ్ళు బాబు, పంపులు కట్టేశారు బాబు, నీళ్ళు ఏంటి నీళ్ళు కట్టేశారంటే లేదు బాబు అంటే అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి నాకు అసలు ఆ మున్సిపల్ కమిషన్ పిలిపించాను సార్. ఏంటంటే కృష్ణా వాటర్ సార్, వాళ్ళు కెనాల్ కట్టేస్తారు సార్, కెనాల్ కట్టేస్తే మనకు ఆ గ్రావిటీ మీద వచ్చే వాటర్ రాదు సార్, అందుకని మాకు నీళ్లు ఉండవు సార్, అందుకని రోజు ఇడుస్తుంది. అదేంటయ్యా నాకు అంతకంత గోదావరి కూడా ఈ పక్కన ఉంది కదా అని అన్నాను. అంటే గోదావరి మనకి రాదు సార్, గ్రావిటీ మీద రాదు సార్, గోదావరి మనకి 16 కిలోమీటర్ల అవతల 8 కిలోమీటర్ల అవతల 16 కిలోమీటర్ల అవతల ఆగిపోద్దండి, మనకు గ్రావిటీ రాదండి, ఎత్తు అయిపోతుందండి, ప్రాబ్లం అండి అన్నాను. నడవండి వెళ్దామని చెప్పేసి మొత్తం చూస్తే గోదావరి 4 కిలోమీటర్ల అవతల ఆగిపోతాం. అంటే ఆగిపోతుంటే స్లోగా వస్తుంది అనమాట, చాలా తక్కువగా సార్, చాలా తక్కువగా వచ్చినట్టుగా వస్తుంటుంది. అక్కడ నుంచి ఎందుకు పంపింగ్ చేయకూడదు అని అడిగాను నేను. చేయొచ్చు సార్ అని. మరి ఎంతకాలం ఎందుకు చేయలేదన్న తెలియదు సార్.
60 సంవత్సరాల చరిత్ర ఏలూరుకి సార్ పంపింగ్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే ఏం మాట్లాడలేదు. అంటే అప్పటిదాకా అడిగేవారు ఎవరు లేరు, లేరు అంతే. నిలదీసిన వాళ్ళు ఎవరు లేరు, నిలదీసిన వాళ్ళు లేదు, ఏం చేయదు. అప్పుడు ఇక లాభం లేదని చెప్పేసి మొత్తం ఎస్టిమేషన్ వేయండి ముందు, పంపింగ్ చేయడానికి ఎంత అవుతుంది, పైప్ లైనింగ్ చేయడానికి ఎంత అవుతుంది, వ్యవహారం చేయడానికి ఎంత అవుతుంది చేయండి అని చెప్తే మొత్తం పంపింగ్ చేయడానికి మోటార్స్కి పైప్ లైన్కి 12 కోట్ల రూపాయలు 2000 సంవత్సరంలో అంతే సార్. అంతే 12 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. నేనే కాగితాలు పుచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఏలూరులో పరిస్థితి అండి, ఇక్కడేమో గ్రావిటీ లేదు, ఇక్కడ నుంచి గ్రావిటీ మీద వచ్చేవాడిని మురికి నీళ్ళు అయిపోతాం. ఏలూరులో ఈ ఈ ఈ కలుషిత జలం తాగడం వల్ల జబ్బులు వస్తున్నాయి. ఓకే, ఈ యాసకాలం అంతా హాస్పిటల్స్ జాయినింగ్ అవుతున్నారండి, ఇది పద్ధతి కాదండి. నాకు డబ్బులు 12,000 కృష్ణ గారు అన్నారు. సార్ చూడండి సార్ ఇదివరకంటే ఆయన పాపం ఈ మూడున శాంక్షన్ చేశారు. వెంటనే పైపులు వేయించి సెటప్ చేయించేసేసి ఏలూరుకి ఫస్ట్ టైం కాదు ఇప్పటికి కూడా గోదావరి వాటర్ తాగుతున్నారు. కృష్ణా వాటర్ మొత్తం మానేశారు. ఏలూరుకి గోదావరి వాటర్ తీసుకొచ్చే అదృష్టం నాకు దక్కింది ఇవాళ. అప్పట్లో పుష్కరాలు వచ్చినాయి, ఎప్పుడు 2000లో ఎప్పుడో పుష్కరాలు వచ్చినాయి. ఆ టైంలోనే ఈ గోదావరిని తీసుకొచ్చాను. అప్పుడు ఇప్పుడు ఇంత ఉన్న సిటీ కేబుల్ ఇవన్నీ వాటిలో యూట్యూబ్లు ఇవన్నీ లేవు, సిటీ కేబుల్ లేదండి. యూట్యూబ్ సిటీ కేబుల్ చెప్పాను, బాబు మీ అందరికీ గోదావరి నీళ్ళు వచ్చినాయి, ఇవాళ గోదావరి అక్కడికి వెళ్ళి స్నానం ఇంట్లో చేసిన గోదావరి స్నానం చేసినట్టే అని కూడా సరదాగా చెప్పారనమాట. ఆ రకంగా నాకు జన్మలో ఎప్పటికీ మరచిపోలేని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే పదవి ద్వారానే నేను చేయగలిగాను. సార్ పాలిటిక్స్లో అంత మార్క్ క్రియేట్ చేశారు, ఏలూరులో కూడా మీ మార్క్ ఈ రోజుకి కూడా ఉంది. కానీ ఎందుకని ఒక టర్మ్ ఎమ్మెల్యేగా మాత్రమే ఎందుకు పరిమితం అయిపోయారు? నెక్స్ట్ ఎమ్మెల్సీ అవుతారని చెప్పి అనుకున్నారు, కాలేకపోయారు. దాని తర్వాత మళ్ళీ టికెట్ వస్తుంది, మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుదాం అనుకుంటున్నారు, కాలేకపోయారు. ఎవరు తొక్కేశారు మిమ్మల్ని? రాజకీయం తొక్కేసింది. పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర, కానీ పేర్లు చెప్పడం భావ్యం కాదండి. ఏలూరులో 1999 నుంచి 2004 వరకు నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు నాకు బెస్ట్ ఎమ్మెల్యే అని ఈనాడు పేపర్లో అప్పుడు బాక్స్ కట్ రాశారు. సార్ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు అయితే నెంబర్ 2 మీరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరు చదివారు అనమాట. నాకు మీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ గురించి ఐ హావ్ ఎ కీన్ అబ్జర్వేషన్. అటువంటిది నాకు టికెట్ రాలేదంటే ఏం చెప్తారు సార్? నేను కాదు, రాష్ట్రం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నెంబర్ 1 పొజిషన్లో ఉంటే నెంబర్ 2 పొజిషన్లో ది బెస్ట్ ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నటువంటి మీరు, మీ టెన్యూర్ కేవలం 1999 నుంచి 2004 వరకే ఆగిపోయింది అంటే ఏంటిది? రాజకీయం అంటే అలాగుంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఏలూరులో మీరు అజాత శత్రువు అండి. అంబికా కృష్ణ గారు ఫినాన్షియల్లీ గుడ్, అంబికా కృష్ణ గారికి జీవితం తెలుసు, అంబికా కృష్ణ గారికి కన్నీళ్లు తెలుసు, అంబికా కృష్ణ గారికి భవిష్యత్తు ఎలా నిర్మించుకోవాలో తెలుసు. ఇలాంటి వ్యక్తి ఉంటే ఫినాన్షియల్గా మాత్రమే కాకుండా సోషల్గా అండగా ఉంటాడు కదా. అటువంటి ఎందుకని అంబికా కృష్ణ గారి మీద నో చెప్పాల్సి వచ్చింది? అంటే ఒకటి దానికి నాకు అనిపించింది ఏంటంటేనండి, మేబీ ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ గ్లామర్. మేబీ నాకున్నటువంటి పర్సనాలిటీ, నాకున్నటువంటి ఆకర్షణ ప్రజల నుంచి, నాకున్న మాట ద్వారా వాక్కుల ద్వారా స్పీచ్ల ద్వారా నేను ఆకట్టుకునే గుణం, ఎదిగిపోతాడు, ఇతను బాగా స్పీడ్గా ఎదిగిపోతాడు అనేది కొంచెం వాళ్ళకి బాధ కలిగించిందేమో నా ఉద్దేశం అండి. సార్ నా పర్సనాలిటీ కానీ నా యొక్క వాక్చాతుర్యం నేను గొప్ప చెప్పకూడదు, బాగా మాట్లాడతారండి, భలే ఉన్నారు, మీకేమైందండి? అది ఆ రకంగా చూస్తున్నప్పుడు అది ఎదిగిపోతాడు దెబ్బేద్దామని వేశారండి అంతే. ఓ నిండు సభలో చెప్పారు కదా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే, అంబికా కృష్ణ గారు మీ మాజీ ఎమ్మెల్యే కాదు, మీకు కాబోయేటువంటి ఎమ్మెల్సీ అని చెప్పి. అయినా కూడా ఎందుకని తేడా కొట్టింది? మళ్ళీ రాజకీయమే. ఏం చెప్తాం దానికి, మనం ఏం చేసేది లేదు. మీరు బాగా ప్రేమించే వ్యక్తి, మీకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి, మీరు మాత్రమే కాకుండా మిమ్మల్ని కూడా ఇష్టపడేటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు చెప్పినా కూడా మీకు ఎమ్మెల్సీ పదవి రాలేదు, కేవలం ఎఫ్డీసీ చైర్మన్ పదవి మాత్రమే వచ్చింది. అవును. ఎక్కడ తేడా కొట్టింది? బాలకృష్ణ గారు చెప్పినా కూడా అన్నారు కదా, అక్కడే ఉంది. ఆయన అంత బాగా నా కోసం ఆయన వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా ఆయన ఇవ్వలేదంటే రాజకీయం ఎంతేక మీకు దాంట్లో కొన్ని వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి అమ్మా. నాకు ఎలాగ ఇప్పుడు మన ఆలోచన పరిధి వేరు, ముఖ్యమంత్రి గారి ఆలోచన పరిధి వేరులాగానే ఉంటుంది ఆయన విజిబిలిటీగా. నేను నాకు పిలిచారు, కృష్ణ నేనేమో ఎమ్మెల్సీ చేయట్లేదు, నువ్వు ఎఫ్డీసీ చైర్మన్ చేస్తావా అని అడిగాడు. ఏం చేయాలి? అప్పటికి 1.5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల పీరియడ్లో తక్కువ టెన్యూర్ 7 ఎమ్మెల్సీ ఛాన్సులు వచ్చినా 7 ఎమ్మెల్సీల్లో నాకు ఇవ్వాల. అవును, 7 ఎమ్మెల్సీల్లో నాకు ఇవ్వాల.
7 ఛాన్సులు వచ్చినాయి సార్ అబ్బాయి. అక్కడ ఎమ్మెల్సీ కోట అంటారు, ఆ కోట ఈ కోట 7 సార్లు వచ్చినా కూడా నాకు ఇవ్వకుండా నాకేమో ఎఫ్డిసి చైర్మన్ ఇస్తాను. అప్పుడే సంవత్సరంన్నర కూడా లేదు, 1 సంవత్సరం 4 నెలలు ఎంతో ఉంది సార్. ఆ టైంలో ఇస్తున్నారు. ఏం చేస్తాం, తీసుకున్నాం. ఏ విజిటింగ్ గాడికి ఎక్కువ లెటాడికి తక్కువ అన్నట్టుగా ఒక పదవి. సార్ నాకు తెలిసి మీకు ఎఫ్డిసి చైర్మన్తో పాటు నేను ఎఫ్డిసి చైర్మన్ బోర్డు మెంబర్ కూడా ఆఫర్ చేశారు. కానీ నేను ఇదే కావాలని అడిగాను. ఓకే, నేను రెండిట్లో ఏది కావాలంటే తీసుకో కృష్ణ, టీటీడీ నెంబర్ కావాలా, ఎఫ్డిసి మీకు బాగా అన్ని తెలిసే సార్, మీకు బాగా స్టడీ చేసాను. టీటీడీ చైర్మన్ కావాలా, అదే ఎమ్మెల్యే మెంబర్ కావాలా, నేను ఎఫ్డిసి చైర్మన్ కావాలని అడిగాను. ఎఫ్డిసి చైర్మన్గా వచ్చి కూడా ఆ సంవత్సరం 4 నెలల్లో నేను ఎంత అడావిడి చేశానంటే మొత్తం టీవీ ఆర్టిస్టులందరికీ, మన రంగస్థల ఆర్టిస్టులందరికీ మీరు పని చేశారు, హడావిడి చేయలేదు. అదే దట్స్ వాట్ పని చేశారు. అదే పని చేసి బ్రహ్మాండంగా వాళ్ళందరూ నంది అవార్డ్స్ ఫంక్షన్ చేయించాను. బ్రహ్మాండంగా నంది అవార్డ్స్ ఇప్పించాను. సినిమా నంది అవార్డ్స్కి వచ్చేవాడుగా పాలిటిక్స్ వ్యవహారం మళ్ళీ అది గందరగోళం అయిపోయింది. దానికేమో వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి వీళ్ళ స్టేట్మెంట్, ఆ గందరగోళంతో గవర్నమెంట్ అయిపోయింది అనుకోండి టైము. కానీ ఈ లోపుగానేమో ఒక స్కీమ్ పెట్టాను. సినిమాలు, చిన్న సినిమాలు తీస్తే మీకు ట్యాక్స్ రాయితీ ఇప్పిస్తాను అని చెప్పేసి జియో ఇష్యూ చేయించాం. చిన్న సినిమాలు వచ్చిన వాళ్ళకి 4 కోట్ల రూపాయల లోపుగా సినిమాలు కనుక ఎవరైనా తీయగలిగితే ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ షూటింగ్ లొకేషన్స్ ఫ్రీ ఇస్తానని చెప్పాం. ఆ రకంగా చెప్పంగానే 35 సినిమాలు అప్లికేషన్లు వచ్చేసినాయి సార్. షూటింగ్లు కూడా స్టార్ట్ చేశారు. 35 సినిమాలు, చిన్న సినిమాలు. ఒక పక్క ఏమో నంది అవార్డ్స్ ఏమో దాన్ని ఏమంటారు, మన నాటకాలకు సంబంధించిన వాళ్ళకి నంది అవార్డ్స్ అన్నీ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఇంకా అయిపోయి ఇంకా సినిమా మిగతా విషయాల్లోకి వైజాగ్లో స్టూడియో కడతం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి టైంలో పెద్ద సైట్ ఇచ్చారండి. ఎగ్జాక్ట్లీ సార్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ పదవి మీకు అంటగట్టారు, మీరు కూడా అయిష్టంగానే తీసుకున్నారు. ఎందుకంటే టెన్యూర్ తక్కువ ఉంది, ఎమ్మెల్సీ ఇవ్వకపోగా ఎఫ్డిసి చైర్మన్ అని చెప్పి ఏదో ఇచ్చారు కాబట్టి మీరు, నేను ఇందాక మిమ్మల్ని సార్ మీరు హడావిడి చేయలేదు, పని చేశారు. ఎందుకు పని చేశారు అన్నారంటే హైదరాబాద్తో పాటు ప్యారలల్గా ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒక ఫిల్మ్ సిటీ లాంటిది నిర్మించాలి, లేకపోతే షూటింగ్స్ ఇక్కడ జరిగేందుకు ప్రయత్నించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి దాదాపు 250 ఎకరాల భూమి ఎక్కడుంది, ఏంటి, దాని హద్దులు ఏంటి వెళ్ళారండి. ఎగ్జాక్ట్లీ మీరు బాగా స్టడీ చేశారు కదా. అండ్ బై దిస్ మీరు నంది అవార్డుల విషయంలో మీరు చేసినటువంటి కృషి, మీరు పట్టినటువంటి పట్టు మామూలు విషయం కాదు. అయినా కూడా సినిమా వాళ్ళకి నంది అవార్డుల ప్రధానోత్సవం జరగలేదు. ఈ రోజుకి కూడా అనుకున్నంత స్థాయిలో అంటే మేములేండి, అసలు తెలుగు సినీ చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అసలు ఏపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నేను అప్పుడు కూడా ఏం చేశానంటే అండి, మొత్తం హీరోలందరూ ఇళ్ళకి వెళ్ళానండి ఫర్ ఇన్ఫర్మేషన్. ఎఫ్డిసి చైర్మన్గా ఉండగా హీరోలు మనకి పెద్ద హీరోలు 10 మంది ఉన్నారు, 10 మంది 12 మంది ఉన్నారు. అదే మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారి, నాని గారి వరకు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది కలిసి ఒక్కొక్కళ్ళు 10 రోజులు ఒక షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో వేసుకోండి మీరు సార్. ఒక్క షెడ్యూల్ వేసుకున్నా కూడా 12 మంది హీరోలు ఉంటూ 10 అంటే 120 రోజులు వర్కింగ్, అంతే కదా. అవును, 120 రోజులు వర్కింగ్ అంటే ఆటోమేటిక్గా ఇంకొక 40 రోజులు చిన్న సినిమాలు ఎలాగో ఉంటాయి. కాబట్టి కొంత మూమెంట్ వస్తుంది. మీరు అందరూ కూడా ఒక్కొక్క షెడ్యూల్ వేసుకున్నట్టే నా మాటను పాపం గోపీచంద్ వేసుకున్నాడు కూడా అప్పట్లో. అంత కొంతమంది వచ్చారండి. ఇంకా 4 రోజులు కనుక నాకు అవకాశం ఉంటే గ్యారంటీగా హీరోలు అందరూ లాక్కొచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ చేసినట్టుగా చేసేవాడిని నేను. బట్ టైం అయిపోయింది, ఏం చేస్తాం సార్. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న కాస్త కటువుగా ఉండొచ్చు, కానీ ఆ కటువు తత్వానికి నాకు కారణం ఉంది. సినిమా హీరోలు ఏ వేదికలు ఎక్కినా జనవరి 26 వస్తేనో, లేకపోతే ఆగస్టు 15 వస్తేనో, లేకపోతే తెలుగు భాషా దినోత్సవం వస్తేనో, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, చాటరా నీ జాతి నిండు గౌరవం అంటారు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెజారిటీ పీపుల్ మొత్తం అంతా కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. మరి ఎందుకని వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ షూటింగ్లు చేయమంటే చేయరు? ముఖ్యమంత్రులు మీరు ఇక్కడికి రండ్రా బాబు స్టూడియోలు కట్టాలన్నా కూడా రారు, ఎందుకనే ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు? దానికి కారణం అండి, పూర్తిగా హీరోలు మీద నెట్టేయటం అనేది కూడా కాదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి బాబు. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తిగా సెటప్ అయిపోయింది. ఒక రామోజీ స్టూడియో అనండి హైదరాబాద్లో, ఒక రామానాయుడు స్టూడియో అనండి, ఒక సారథి స్టూడియోస్ అనండి, ఒక అన్నపూర్ణ స్టూడియోస్ అనండి. టెక్నాలజీగా టెక్నికల్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు వాళ్ళు. అప్డేట్ అయిపోయి అద్భుతమైన స్టూడియోస్ నిర్మాణం జరిగిపోయింది. ఎయిర్ కండిషన్ స్టూడియోలు వచ్చేసినాయి, 3D స్టూడియోలు వచ్చేసినాయి, రకరకాలు వచ్చేస్తారు ఈ రోజు కూడా.
ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికల్లా పాప రామానాయుడు గారు అప్పటికి కూడా స్టూడియో కట్టారు అక్కడ. అవును, వైజాగ్లో. అవును, స్టూడియో కట్టారు అక్కడ. నేను నాయుడు గారు ఎఫ్డీసీ చైర్మన్ కాకముందే, కృష్ణ నువ్వు వెళ్ళి ఒకసారి నా స్టూడియో చూసిరా ఎలా ఉందో అని చెప్పి చూస్తే చిన్న స్టూడియో అయినా చక్కగా ఓ పోలీస్ స్టేషను, ఓ కోర్టు, ఒక బిల్డింగు, ఒక పోరిపాక, ఇదంతా సెట్ అంతా వేసుకున్న చక్కగా ఉంది. కానీ ఒక షూటింగ్కి ఎవరు వెళ్ళాల. ఏంటంటే ఇక దీనికోసం వెళ్ళేటప్పటికల్లా మొత్తం మన దాన్ని ఏమంటారు, ఈ ఆర్టిస్టులు వీళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి అక్కడికి. అక్కడ మళ్ళీ హోటల్ రూములు బుక్ చేయాలి, అక్కడ వ్యవహారం చేయాలి, అక్కడ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి అనే ఒక నిర్లిప్తత. ఆ నిర్లిప్త అలా పెరిగిపోయి ఇవాళ కొండ ఎత్తు అయిపోయి ఇవాళ దాన్ని ఎదిరించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు కూడా నీకు జరిగే ఛాన్స్ అండి, ఇప్పుడు కూడా జరిగే ఛాన్స్. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎవరన్నా ప్రైవేట్ పార్టీ ఎవరన్నా ముందుకు వచ్చి జాయింట్ వెంచర్లో కానీ ఇంకో దాంట్లో కానీ రామోజీ స్టూడియో అంతా ఎవరు కట్టలేరు. ఇవాళ మహానుభావుడు ఆయన కట్టేసాడు, అయిపోయింది ఆ చరిత్ర. అదొక చరిత్ర. రామోజీరావు చేతులతో నమస్కారం పెట్టాలి నిజంగా చెప్పాలంటే. అది చరిత్ర అయిపోయింది. అందులో సగం లాంటి స్టూడియో కట్టినా కూడా డెఫినెట్గా కొద్దిగా రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కడ, విజయవాడలో పనికిరాదండి. ఫర్ ఇన్ఫర్మేషన్, అమరావతిలో అసలు పనికిరాదండి. వైజాగ్లో కట్టాలి. వైజాగ్లో ఆ రకంగా స్టూడియో కనుక కడితే అంత ఫెసిలిటీస్ రామోజీ స్టూడియోస్లో ఉన్న దాంట్లో కనీసం సగం ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా కొంత కదులుతారండి. అది ఆ స్థితికి రావాలంటే చాలా ధైర్యం కావాలి, పెట్టుబడి కావాలి, ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కావాలి, గవర్నమెంట్ తాలూకా సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలి. గవర్నమెంట్లో ఉన్న డబ్బు లేకపోతే ఆడ మాకేమి ఇస్తారు ఇక డబ్బు. అది పరిస్థితి. సార్, 1000 మైళ్ళ ప్రయాణమైనా కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతోంది. మీ నాన్నగారు కేవలం 25 రూపాయల దాంతో ప్రస్థానం ప్రారంభించారు. ఈరోజు మీరు కోట్ల రూపాయల టర్న్ ఓవర్లో ఉన్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా, తెలుగు చిత్రసీమలో కూడా ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకుంటేనే కదా ఈ హైదరాబాద్తో పాటు చేశారు కదా, వైజాగ్ ఉండేది. చేశారు కదా. ఇప్పుడు ఎలాగుంటుందంటే బాబు, రామానాయుడు గారు పాపం కట్టాడు స్టూడియో. నేను కడతాను చాలా శ్రద్ధ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళాను, స్టూడియో సైట్ చూశాను. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఇంత బలం ఉంది, స్థలం ఉంది, ఏమైనా ఆక్యుపై చేశారు అని వెళ్ళి చూసి ఇచ్చాను. ఆక్యుపై కూడా చేయలేదు పాపం, ఏమాట కాబట్టి. అక్కడ చాలా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒక పక్క కొండ, ఒక పక్క సముద్రం, మధ్యలో ఖాళీ. అక్కడ షూటింగ్కి చాలా అద్భుతమైన ప్రదేశము. దీనికి మంచి అడిగే ప్రశ్న. అప్పుడు నేను స్టూడియో కడతానికి నేను స్థలాలు ఇస్తాను అని చెప్పేసి నాకు నేనే ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఒక సర్కులర్ ఇష్యూ చేశాను. ఓకే సార్. సర్కులర్ మర్చిపోయాను ఇందాక. సర్కులర్ ఇష్యూ చేసి స్టూడియోలు కడతానికి మీరు ఎవరన్నా స్థలాలు అడగండి, మేము ఇస్తాము అని చెప్పేసి సర్కులర్ ఇష్యూ చేసి ఏవిఎం వాళ్ళు ఇచ్చారు. చెన్నై ఏవిఎం వాళ్ళు ఇచ్చి మాకు 20 ఎకరాలు కావాలని అడిగారు స్థలం. బాలకృష్ణ గారు, మన నందమూరి బాలకృష్ణ గారు 10 ఎకరాలు స్థలం అడిగారు. ఆయన అప్లికేషన్ పెట్టారు. ఇంకో ఎవరో ఎవరో ఆంధ్రప్రదేశ్ ఆయన ఎవరో 10 ఎకరాల స్థలం కావాలని పెట్టారు. ఈ అప్లికేషన్స్ అన్నీ వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి, గవర్నమెంట్ పోయింది, అయిపోయింది సినిమా. అది ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి ఎఫ్డీసీ చైర్మన్లు ఎవరన్నా దాన్ని ఫాలోఅప్ చేసి కంటిన్యూ చేస్తుంటే బాగుండేదేమో. వాళ్ళు చేయలేదు. మనం ఏం చేస్తాం దానికి. సినిమా వాళ్ళకి నంది అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైనది సార్. అయినా కూడా తెలుగు సినిమాకి నంది అవార్డు అనేటువంటిది కలగానే మిగిలిపోయింది. ఇక ముందు కూడా ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి అగమ్య గోచర పరిస్థితి. సినిమా ఎవరు పగబట్టారు? పగ కాదు, అది ఒక రకంగా చెప్పాలంటే నంది అవార్డులని డిస్టర్బ్ చేసి రాజకీయం చేశారండి. ఓకే, పూర్తిగా రాజకీయం అయిపోయింది. అది ఆ రాజకీయపు రంగుల్లోంచి బయటకు వస్తే తప్ప అది వర్కౌట్. అంటే ఎలాంటి రాజకీయం అంటే, ఇప్పుడు సపోజ్ నేను వచ్చేటప్పటికే సినిమా నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన నంది అవార్డులకు ఒక కమిటీలు వేసారు. నేను ఎఫ్డీసీ చైర్మన్. ఆ కమిటీ వాళ్ళందరూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేసి పలానా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వాలి, ఈ అవార్డు ఇవ్వాలి అలాగే ఒక లిస్ట్ తీసుకొచ్చారు. ఆ లిస్ట్ తీసుకొచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ కమిటీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళతోటేమో సంతకాలు పెట్టించేసి సార్ ఇది లిస్ట్ అని చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ అనౌన్స్ చేసాం, అంతే రాజకీయం మొదలైపోయింది. ఆయనకి ఇస్తారా, అన్నీ ఇస్తారా, ఇది ఇస్తారా, ఇక ఇవన్నీ చెప్పుకుంటే వేస్ట్లేండి. ఇక దాంతో అక్కడ డిస్టర్బ్ అయిపోయింది. ఈ తెలంగాణ వచ్చేటప్పుడు అలా కొత్త గవర్నమెంటు, మనకి ఎక్కడ అలాగైతే కొత్త గవర్నమెంటు, అలాగే కేసీఆర్ గారికి టీఆర్ఎస్, అక్కడ ఆయనకి కొత్త గవర్నమెంటు. వాళ్ళు దీని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అక్కడ 5 ఏళ్ళు గడిచిపోయింది, ఇక్కడ 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇక్కడ 5 ఏళ్ళు గడిచిపోయిన జగన్ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది. అక్కడేమో ఆయన వచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏదో వచ్చేసేసి పురస్కారం ఏదో పురస్కారం ఏదో చెప్తున్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు సక్సెస్ తెలియదు మరి. అది
అంత గందరగోళం అయిపోయింది బాబు, డిస్టర్బ్ అయిపోయింది. సార్ యాక్చువల్గా చెప్పాలంటే సినిమా ఆర్టిస్టులందరికీ కూడా, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, నిర్మాతలకు కానీ ఆర్టిస్టులకు కానీ నంది అవార్డు తీసుకోవాలని ఒక 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 గౌరవంగా ఫీల్ అవుతారు పాపం. ఏ మాట కామాట. ఎగ్జాక్ట్లీ సార్. నేను ఈ నాటకాల వాళ్ళకి నంది అవార్డులు ఇచ్చానండి, తెలిసి చెప్పాను కదా. అవును సార్. ఎంతో కష్టపడి అందరికీ నాటకాలు పెట్టించి వాళ్ళకి భోజనాలు పెట్టి వ్యవహారం పెట్టి నంది అవార్డు చేస్తే ఆ నంది అవార్డు ఇచ్చిన కళ్ళ నీళ్ళు వచ్చేసింది వాళ్ళకి. అంత బెంచ్ మార్క్ కదా సార్, సక్సెస్ కదా. ఇక్కడ బెంచే లేదు, ఇక మార్కేం పెడతాం అక్కడ. ఇప్పటిదాకా మీ ప్రాస ఒకటి కూడా పడలేదు అనుకున్నాను, వేశారు మీరు. అదే అదే సార్, బిజినెస్లో యు ఆర్ ద టైకూన్, మీరు ఒక మార్క్ క్రియేట్ చేశారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి వైశ్యులు చాలా దూరంగా ఉంటారు, కానీ మీరు సినిమా పరిశ్రమలో మమేకమైపోయారు. అసలు ఏంటిది ఈ ఈ రూట్ ఎక్కడ తప్పారు అసలు? తప్పలా, రూట్లోనే ఉన్నాను. అయ్యో రూట్ తప్పలా చేచి. రాత్రి కూడా బాలకృష్ణ గారి 50 సంవత్సరాల ఫంక్షన్కి నేను వన్ ఆఫ్ ది గెస్ట్గా వెళ్ళాను. రూట్ తప్పడం ఏంటంటే, ఆ మాట అర్థం ఏంటంటే బిజినెస్ ట్రాక్ లో ఉండకుండా రైలు బండి ఇలా తిరిగింది ఏంటి అని చెప్పి. అది ఆ ట్రాక్ ఎందుకు కొత్తగా ఎందుకున్నారంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే లవ్, సినిమా అంటే ఒక ఇష్టం, సినిమా అంటే నా మనసు, ఇది రకరకాల డైలాగ్ చెప్తారు. కానీ సినిమా అంటే దురద ఒక రకంగా చెప్పారండి నాకు. ఎందుకంటే మా నాన్నగారి టైంలో థియేటర్ కట్టారు, అంబికా డైరెక్ట్స్ థియేటర్. సార్ అంబికా డైరెక్ట్స్ థియేటర్ అని కట్టారు. అప్పట్లో కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా వచ్చాయి. అప్పట్లో కృష్ణ గారు పెద్ద సంవత్సరానికి 18 సినిమాలు వచ్చేసారు, మహానుభావుడు ఆయన. ఇప్పుడు హీరోలేమో 3 సంవత్సరాలకు సినిమా తీస్తున్నారు. నేను హీరోలు కనిపించినప్పుడు అంటుంటాను, ఏంటయ్యా మీరు, నాకు అర్థం కాదు. 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ ఏమైపోద్ది, హాల్స్ ఏమైపోతాయి, యాక్ట్ చేయండి అయ్యా బాబు అని చెప్పి ఏ హీరో కనపడినా మాట్లాడుతుంటాను నేను, మొహోటా లేకుండా మాట్లాడుతుంటాను. చేస్తున్నామండి, ఏం చేస్తారు వీళ్ళు. సంవత్సరానికి 18 సినిమాలు కృష్ణ గారు యాక్ట్ చేస్తే, సంవత్సరానికి 12 సినిమాలు ఎన్టీ రామారావు యాక్ట్ చేస్తే, సంవత్సరానికి 10 సినిమాలు నాగేశ్వరరావు యాక్ట్ చేస్తే, ఆ రోజులు థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్ గోల్డెన్ డేస్ కదా. గోల్డెన్ డే. ఇవాళ ఏ హీరోని చూసినా 3 సంవత్సరాల తర్వాత కానీ ఇంతవరకు హీరోకి సినిమాలు లేదు. అప్పుడు కృష్ణ గారి సినిమాలు ఎక్కువ రావడంతో ఆ కృష్ణ గారితో మాకు పరిచయం ఏర్పడతాం. ఆ కృష్ణ గారితో పరిచయం కాస్త అలాగ నెమ్మదిగా వెళ్తూ ఈవి సత్యనారాయణ గారితో నాకు పరిచయం ఏర్పడతాం. ఈవి సత్యనారాయణ గారు నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి, జాన్ జిగిరి జాన్ జబ్బాల్ అంటారు కదా మిమ్మల్ని ఈవి గారు, అంత ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. ఆయనతోటి సరదాగా సినిమా తీద్దామంటే ఆయన మంచిగా కథ ఉందని చెప్పడం, కన్యాదానం తీయటం, హిట్ అవటం, మంచిగా హిట్ అవటం. మ్యాసివ్ హిట్ సార్ కన్యాదానం. ఇప్పటికి కూడా టీవీలో, అంటే యాక్చువల్గా చెప్పాలంటే అండి ఇవాళ జరుగుతున్న కథ అది. అవును, ఇవాళ ఈ ప్రేమలకు దానికి లవ్కి అప్పుడప్పుడు టీవీలో సినిమాలో చూస్తుంటే, పేపర్లో చూస్తుంటే ఇవాళ జరిగిన కథ ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం తీసాం సినిమాని, నిజంగా చెప్పండి. ఇది మంచి సినిమా. సో ఆ రకంగా అలాగే ముందుకు వెళ్ళిపోయాం. డిస్ట్రిబ్యూషన్ పెట్టాను. సినిమా డిస్ట్రిబ్యూషన్ పెట్టేవాళ్ళ సంవత్సరంలో 2 కోట్లు పోయినాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ అంటే సినిమా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ తప్ప సినిమా డిస్ట్రిబ్యూషన్ కాదు, ఇది వద్దని చెప్పి ప్రొడక్షన్లోకి వెళ్ళి ప్రొడక్షన్లో దిగాను. అలాగే జరిగిందండి. సార్, సినిమా ఇండస్ట్రీలో అందరూ నాతో ఉండాలి, నేను అందరితో ఉండాలి, అందరి హీరోలకి నేను దగ్గర ఉండాలి, అందరి హీరోలు నాకు దగ్గర ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా ఉంటేనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బతుకుతారు. నేను సినిమా తీస్తే నందమూరి బాలకృష్ణ గారితోనే తీస్తానని కంకణం కట్టుకున్నటువంటి తొలి వ్యక్తి మీరే. ఇది తప్పుగా అనుకోకండి. అతి విశ్వాసమా, అతి తెలివా, లౌక్యమా? లౌక్యం కాదు, అది తెలివి కాదు, పాడు కాదండి. ఒక అటాచ్మెంట్ అంటా నా ఉద్దేశంలో. ఓకే, ఒక అటాచ్మెంట్. ఇప్పుడు ముఖ్య సరస్వతి అంటారు, జహోకో రుచి పురికో బుద్ధి అంటారు. నాకెందుకు ఆయనతోటి అటాచ్మెంట్ బాగా సెట్ అయింది. ఆయనకి దైవభక్తి ఎక్కువ, నాకు దైవభక్తి ఎక్కువ. ఆయనకి మంత్రాలు పురాణాలు బాగా నాకులాగానే తెలుసు, ఆయనకి లాగానే తెలుసు. మాకిద్దరికీ ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆ సంబంధం ద్వారా, సంబంధం కాదు సంబంధం కూడా కాదు, సంబంధం ఏర్పడిపోయింది. అది ఏదో సంబంధం ఏర్పడిపోయింది. అక్కడ లాక్ అయిపోయాం. అది నేను చాలా గర్విస్తున్నాను కూడా. సార్, మంచి వ్యక్తి, హార్ట్ఫుల్ వ్యక్తి, ఫిల్టర్ లేని వ్యక్తి. అటువంటి వ్యక్తితోటి స్నేహం కూడా బాగుంటుందని నా ఉద్దేశం. కానీ మిగతా హీరోలు మొత్తం అంతా మీకు ఎగైనెస్ట్ అవ్వటము, లేకపోతే ఏంటి అంబికా కృష్ణ కేవలం నందమూరి బాలకృష్ణకి స్టిక్ అయ్యాడు అని చెప్పి కొంచెం కడుపులో మంట పెట్టుకోవడము ఉంటుందిగా? అదే లేదండి, అదే నాగా సినిమా ఇండస్ట్రీలో అండి పెద్ద హీరోలు అయిపోయిన తర్వాత జలసులు ఉండవు బాబు, ఫర్ ఇన్ఫర్మేషన్. అవునా సార్? పెద్ద హీరోలు అయిన తర్వాత జలసులు ఉండవు. చిన్నప్పుడు పోటీలు ఉంటాయి, కానీ ఎవరికి కావాల్సిన కథలాళ్ళకు ఉన్నాయి, ఎవరికి కావాల్సిన ప్రొడ్యూసర్ వాళ్ళకు ఉన్నారు,
ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది హీరోలు, ఎంత వ్యవహారం ఇది. అబ్బో, అసలు దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. సార్ చిన్న సినిమాలు బతకటం లేదా? చిన్న సినిమాలని బతకనివ్వటం లేదా? చిన్న సినిమాలు బతకనివ్వటం లేదు అనేది తప్పు మాట. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. చిన్న సినిమాలు చూస్తానికి జనం రావట్లా. ప్రాబ్లం ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు మా సినిమా మాకు ఒక థియేటర్లో 3 థియేటర్లు అయినాయి సార్. 3 థియేటర్లు కంటిన్యూగా, నాదే కాదు, ఏలూరులో సత్యనారాయణ టాకీస్ అని, విజయలక్ష్మి కాంప్లెక్స్, సత్యనారాయణ కాంప్లెక్స్, అంబికా కాంప్లెక్స్, ఒక్కొక్కరికి 3 థియేటర్లు ఒక్కో కాంప్లెక్స్లో ఉన్నాయి. ముగ్గురులో కూడా 3 కాంప్లెక్స్లో 3 థియేటర్లోనూ కంటిన్యూగా సినిమాలు ఆడి 3 సంవత్సరాలు ఉంటుంది. ఫర్ ఇన్ఫర్మేషన్, మూసేయడమే థియేటర్ అంతే, ఏమి ఉంటలా. ఒక రోజున 3 థియేటర్లు మూసేస్తాం, ఒక రోజున 1 థియేటర్ మూసేస్తాం, ఒక రోజు 2 థియేటర్లు మూసేస్తాం. సినిమాలు లేవు. ఇంకో విచిత్రం ఏంటంటే వాల్ పోస్ట్ చేస్తాం, సినిమా వేస్తాం, మార్నింగ్ షోకి జనం రారే, ఒక టికెట్ కూడా తెగదే. వాల్ పోస్ట్ చేసి జనం రాక, టికెట్లు లేక, ఇప్పుడు 2 డబ్బాలు లేవు అనుకోండి, సినిమా డబ్బాలు. షోనే పడని ఎన్నో సినిమాలు అయిపోయినాయి వాళ్ళ. ఏంటంటే రావట్లే, జనాలు రావట్లే. దానికి రకరకాల ఆర్గ్యుమెంట్ చెప్తాడు. ఒకడు అంటాడు మీరు టికెట్ రేటు పెంచేశారండి అంటాడు, ఒకడు అంటాడు ఇంకోటి ఏదో చెప్తాడు. మరి ఆడితేనేమో ఆ టికెట్ రేటు లెక్క లేకుండా 100 కోట్ల డబ్బులు వస్తుంటాయి. ఏం చెప్తాం, దీని లాజిక్ లేదు. ఇప్పుడు అక్కడక్కడ చిన్న సినిమాలు టక్కన వచ్చి హిట్ కొడుతుంటాయి. నిన్న మొన్న ఏదో సినిమా వచ్చింది, అది కమిటీ కుర్రాళ్ళు అని చెప్పేసి. అవును. ఇంకోటి హాయ్ అనేదో అల్లరవిందో తాలూకా, అదొకటి. ఆ 2 బాగున్నాయి, సక్సెస్ అయినాయి. చిన్న సినిమాలు ఒక 100 సినిమాలు, చిన్న సినిమాలు వస్తే ఓ 3-4 సక్సెస్ అవుతున్నాయి అంతే. సార్ థియేటర్లు వెలవెలబోతున్నాయి, టికెట్లు తెగట్లేదు, అసలు థియేటర్లకు జనాలే రావట్లేదు అని చెప్పి మెజారిటీ ఆఫ్ దర్శకులు, ప్రొడ్యూసర్లు నిర్వేదాన్ని, నిస్సహాయతని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఓవైపు చూస్తే మా సినిమా ఈ రేంజ్లో కలెక్ట్ చేసింది, కోట్ల వర్షం కురిసింది, ఇదంతా అని చెప్పి చెప్తుంటారు. ఈ వసూళ్ళని నిజమేనా, లేకపోతే హైప్ తెచ్చుకోవడానికి? లేదు, నిజంగా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు వచ్చే సినిమాకేమో పిచ్చి డబ్బు వచ్చేస్తూ ఉంది, రాని సినిమాకేమో 3 రోజుల్లో తేలిపోతూ ఉంది. జనరల్గా శుక్రవారం, శనివారం, ఆదివారం బాబు 3 రోజులు సార్. ఆ 3 రోజుల సినిమాలోనే దాని బతికంటే తెలిసిపోతుంది. ఈ పేర్లు చెప్పడం అనవసరం. మొన్న ఈ మధ్యన 2 పెద్ద సినిమాలు వచ్చినాయి, అవుట్. ఏం చెప్తాం? ఒకటంటే ఎన్ని సినిమాలు వచ్చినాయి, అవుట్ 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 పేలిపోతున్నాయి. సోమవారం వచ్చేట్లా అవుట్. కల్కి లాంటి సినిమా కూడా, పెద్ద సినిమా కూడా 4 వారాలు ఆడితే గొప్ప అనే స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే ఎక్కువ థియేటర్లు వేసేస్తాను. ఒకనొకప్పుడు ఆలుమొగలు మా హాల్లో వేసాం, ఆలుమొగలు సినిమా నా బాగా గుర్తు. మా థియేటర్లో ఒక థియేటర్లోనే సినిమా, 2వ థియేటర్లో వేసేవాళ్ళు కాదు. తర్వాత 2 థియేటర్లకి పెడతాం, ఈ రీల్ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ ఆడతాం జరిగినాయి. కానీ అప్పుడేంటి, ఒక థియేటర్లో ఫుల్ సినిమా బాగుంటే ఇంకో హాల్ జనం తిరిగి వెళ్ళిపోయేవారు. ఇవాళ ఎంతమంది తిరిగి వెళ్ళకుండా మొత్తం 10 థియేటర్లోనూ సినిమా వేసేస్తే అంతమంది చూసేస్తున్నారు కదా. పెద్ద సినిమాలకి అడ్వాంటేజ్ ఉంది ఇవాళ, అందువల్ల వాళ్ళ డబ్బు వస్తూ ఉంది. ఆ పెద్ద సినిమాల్లో కూడా ఫ్లాప్ టాక్ వస్తే మ్యాట్నీ జనం ఉంటలా. ఫర్ ఇన్ఫర్మేషన్, మ్యాట్నీ జనం ఉంటలేదండి. ఫర్ ఇన్ఫర్మేషన్, పెద్ద సినిమాలు కూడా, ఆ పెద్ద సినిమాలు బాగుంది అంటే మాత్రం డబ్బు కుమ్మేస్తుంది. అదే మీరు చూసే 100 కోట్లు 200 కోట్ల వ్యవహారం అదే. మిగతా ఏమో అవుట్. కాబట్టి సినిమా ఇండస్ట్రీ, దీనికి తోడు ఈ ఓటీటీ వచ్చేసిన తర్వాత ఈ మధ్యతరగతి కుటుంబీకుల వాళ్ళు మరి సినిమాకి వెళ్తే మళ్ళీ ఒక 2,000 రూపాయలు 1,000 రూపాయల పైన ఖర్చు అయిపోతూ ఉంది, ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి చూసేస్తానికి అలవాటు పడుతుంది. సో ఆ రకంగా డిస్టర్బ్ అయిపోయింది. సార్ సినిమా రంగంలో ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. అందరి హీరోలతో, టెక్నీషియన్స్తో మీకు మంచి ర్యాపో ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్. ఒకప్పుడు షూటింగ్ అంటే అది పండగ వాతావరణంలా ఉండేది. ఆ ఊర్లో మాత్రమే కాకుండా ఆ సెట్లో కూడా ఐకమత్యం ఉండేది. ఎన్నో ఆఫ్ ద రికార్డ్ మంచి విషయాలు కూడా ఉండేవి. బట్ ఈరోజు సినిమా షూటింగ్ ఒక కృతకంగా, యాంత్రికంగా జరుగుతుందనే విమర్శ చాలా సీనియర్ నటుల నుంచి, టెక్నీషియన్స్ నుంచి విన్నాను. ఈ విషయ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ బిలీవ్ దిస్ అండి. ఇవాళ అదేం కృతికం కాదు, అదేం కాదండి. ఐ డోంట్ బిలీవ్ ఆల్ ది థింగ్స్. ఇవాళ సినిమా షూటింగులలో నిర్మాతలు బాగుపడుతున్నారా, నిర్మాతల లాభాలు వస్తున్నాయా అనేది పక్కన పెడితే ఆర్టిస్టులకి ఇవాళ పండగ. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చిరంజీవి, బాలకృష్ణ హీరోల గురించి నేను మాట్లాడతా. ఎనీ ఆర్టిస్ట్, మొహానికి రంగు పూసుకునే ఆర్టిస్టులందరికీ కూడా చేతి నిండా పనుంది. బికాస్ నెంబర్ ఆఫ్ చిన్న సినిమాలు సార్ ఇందాక చెప్పానే, ఆడినా ఆడకపోయినా తీస్తానే ఉన్నారు సినిమాలు.
అదేంటో విచిత్రం. తీస్తానే ఉన్నారు సినిమాలు. కానీ ప్రొడక్టివ్ వర్క్ బయటకు రావట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. ఒక 10 సినిమాల్లో ఒక సినిమా ఆగిపోవచ్చు, అది వేరే విషయం. ఓకే, అన్నీ వస్తున్నాయండి, అన్నీ వస్తున్నాయి. ఆశ కొద్దీ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసి బాగా ఆడితే ఓటీటీలో అమ్ముకొచ్చిన ఆస్తోటను రిలీజ్ చేస్తున్నారు. వస్తున్న సినిమాల్లో అయినా కూడా సరుకు ఉంటుందా? మీకు లేకపోబట్టే కదా కలెక్షన్ లేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆర్టిస్టులు చాలా డిమాండ్గా ఉన్నారు సార్. క్యారెక్టర్ ఆర్టిస్టులనండి, మామూలు ఆర్టిస్టులండి, సైడ్ ఆర్టిస్టులనండి, చాలా చాలా బిజీగా ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత డబ్బులు వచ్చినా కూడా, ఇంత డబ్బులు పోతున్నా కూడా ఎందుకు తీస్తున్నారంటే హైదరాబాద్. ఇంకా లోతుకెళ్తే హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిపోయిన స్థలాల ఖరీదులు. ఇంకా లోతుకెళ్తే వాడికి ఒకనొకప్పుడు వాళ్ళ పేదరికంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్న పేదరికంలో ఉన్నటువంటి ఆ టైంలో 10 కోట్లు 5 కోట్లు అనేది అంటారు ఇక్కడ. ఒక ఎకరము 2 ఎకరాల పొలాలు ఉంటే ఆ 2 ఎకరాల పొలాల్లోనూ కూడా వాడేదో సేద్యం ఉన్నా లేకపోయినా ఆ ఉన్న దాంట్లో నీళ్లు రాకపోకుండా రాతి ప్రదేశం అవ్వటం వల్ల అలాగ చూస్తా కూర్చున్నవాడికి రేట్లు పెరిగిపోయినాయి. 1 ఎకరం 10 కోట్లు, 1 ఎకరం 20 కోట్లు హైదరాబాద్లో అయిపోయింది ఇవాళ. దాంతో ఏమైపోతుందంటే 4-5 ఎకరాలు ఉంటాయనుకోండి, 1 ఎకరం అమ్మేస్తే 10 కోట్లు వచ్చేస్తుంది. 10 కోట్లు 2 కోట్లు సినిమా తీద్దాం, నేను నిర్మాత అనిపించుకుందాం అని చెప్పేసి ఓ సోకు. ఆ సోకుతోటి జరిగినటువంటి ఈ డ్యామేజ్. దీనివల్ల ప్రొడక్షన్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ పెరిగిపోవడం వల్ల చాలామందికి ఉపాధి కూడా కలుగుతూ ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా సక్సెస్ అవట్లా. అది విషయం. బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎప్పుడు రన్ అవుతుంది? భగవంతుడి దయ వల్ల బోయపాటి శ్రీని గారి తర్వాత అనుకుంటున్నాను, చూడాలి. డిస్కషన్స్ ఏమైనా జరిగాయి? నిన్న కూడా ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. నిన్న ఫంక్షన్లో దండలు వేసుకోవడం, చప్పట్లు కొట్టుకోవడం తప్ప ఏముంది టైం. అక్కడ టైం ఎక్కడ మాట్లాడతాను, టైం ఎక్కడ ఉంటుంది. దాని తర్వాత ఆఫ్ ది రికార్డ్ ఏం మాట్లాడలేదా, కలవలేదా? ఇంకే మన పొద్దునగా రాత్రి 12 అయింది మా అందరికీ అయ్యేటప్పుడు గడావడి. సార్ ఆయన 12ంటికి వెళ్ళారు, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు 1 గంట అయింది. ఇప్పుడు మధ్యాహ్నం మాట్లాడాలి మళ్ళీ. మీ కంబ్యాక్ కోసం మాత్రమే కాకుండా మీ ఇద్దరి కాంబో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవునండి కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి గుడ్ న్యూస్ త్వరలోనే చెప్తారా? అమ్మవారి దయ బాలకృష్ణ గారి యొక్క ఆశీర్వచనం అంతే. సార్ మీ పేరు చెప్తే 2 ట్యాగ్ లైన్స్ ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము. ఈ అసలు వాట్ దిస్ థాట్ సార్, ఎలా పుట్టింది అసలు ఇది? ఇందాక మీకు చెప్పానే, భగవంతుడు కష్టపడితే ఇష్టపడతాడని. అదే మా నాన్నగారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని 1968వ సంవత్సరంలో రాశారండి. అది నాన్నగారు రాసిందా? నాన్నగారు రాశారు. ఓకే. ఎన్నో రచయిత. 1968లో భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని రాశారు. అప్పట్లో ఆంధ్రప్రభ పెద్ద సర్క్యులేషన్ పేపర్. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ రోజుల్లో ఒక దేవుడి కథ రాయటం, పూర్వం యజ్ఞాలు హోమాలు భగవంతుడి కోసం చేసేవారు. ఆ హోమాల్లో అనేక రకాల ఆయుర్వేద వనమూలికలు వేసేవారు. ఆ వేసిన ధూపంతో, ఆ ధూపం ద్వారా భగవంతుడి ప్రత్యక్షమే కోరిన కోరికలు తీర్చేవాడు. అలాంటి ఆయుర్వేద వనమూలికలన్నీ కూడా అంబికా దర్బార్ బత్తిలో ఉన్నాయి కాబట్టి అంబికా దర్బార్ వెలిగిస్తే హోమం చేసిన పుణ్యం దక్కుద్ది, భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని ఒక బొమ్మ వేసి రాసేవాళ్ళు. ఇలా రకరకాల రోజుకు ఒక కథ రాస్తూ ఉండేవారు. ఆంధ్రప్రభలో రోజుకు ఒక కథ వస్తూ ఉండేది అప్పట్లో. అదొక్కటే సర్క్యులేషను. ఇప్పట్లాగా సర్క్యులేషన్ లేదు అప్పుడు. ఆ ఒక్క సర్క్యులేషన్ వల్ల అందరూ చదివేవారు, నమ్మకంగా ఉండేది, జరిగేది. ఆ తర్వాత చిత్రలహరి అని వచ్చింది. చిత్రలహరి శుక్రవారం పూట పాటలు వచ్చాయి దూరదర్శన్. బుధవారం ఇప్పుడు అది సుదూరదర్శన్ అయిపోయింది మనం అందరికీ. ఆ బుధవారం ఇప్పుడు వచ్చాయి పాటలు. ఆ పాటల టైంలోనేమో మా యాడ్ వచ్చేది, అంబికా భగవంతుని భక్తుని అనుసంధానం అంబికా దర్బార్ బత్తి. ఆ తర్వాత డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, లేకపోతే హీరోలు కానీ ఎవరన్నా కైవల్యం చచ్చిపోతే వాళ్ళ తాలూకా మంచి సినిమా బిట్లన్నీ తీసేసుకునేసేసి అవన్నీ కూడా ఒక గుదిగా ఒక ఎపిసోడ్ తయారు చేసి ఆ ఎపిసోడ్కి మేము స్పాన్సర్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే సుమారుగా ఒక 50-60 మంది డైరెక్టర్లని, లేకపోతే సావిత్రి లాంటి ఆర్టిస్టులని, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ సినిమాల తాలూకా బిట్లు, ఆ సాంగ్స్ అన్నీ వేసేస్తూ ఒక ఎపిసోడ్ తయారు చేసి ఈయన ఇంతటి వాడు ఆ రోజున ఈ రకంగా చేశాడు ఎంత చదువుకుంటూ వచ్చి దాంట్లో మా యాడ్ వస్తుండేది అనమాట. దాంట్లో అది బాగా పాపులర్ అయింది. భగవంతునికి భక్తునికి అనుసంధానం అది బాగా పాపులర్ అయింది. సో అప్పట్లో నమ్మకం ఉండేది, మేము దూరదర్శన్లో వేస్తే మా యాడ్ చూస్తున్నారు అనేది. ఇప్పుడు ఏదండి నమ్మకం, ఇప్పుడు అమ్మకమే తప్ప నమ్మకం లేదు. ఎవడేం చూస్తున్నాడో తెలియదు, ఏ టీవీలో ఏం ఛానల్ పెడుతున్నాడో తెలియదు.
టీవీ చూస్తున్నా యాడ్ వస్తాం కానీ వెంటనే దాన్ని ఏమంటారు రిమోట్ కంట్రోల్ నొక్కేసి పక్క ఛానల్లోకి వెళ్ళిపోతాను. నేనే ఆ పని చేస్తున్నాను, ఇక మీరు ఎందుకు చేరుకోండి, పక్క ఛానల్లోకి వెళ్ళిపోతున్నాను తెలియదు. ఇప్పుడు మా యాడ్కి అంటే యాడ్ ఇచ్చే డబ్బుకి విలువ లేకుండా పోయింది. సో ఆ రకంగా జరుగుతుంది. సరే, ఇది అదొక చరిత్ర. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము అనేది నేను సొంతంగా రాశానండి. అది మీరు రాసింది? నేను రాశాను. ఓకే. 60వ సంవత్సరం వచ్చినప్పుడు మా అంబికా దర్బార్తో ఇప్పుడు 79 సంవత్సరాలండి. సార్ 79 నడుస్తుంది. 60 సంవత్సరంలో ఒక యాడ్ తీశాను నేను. ఒక యాడ్ అదేంటంటే ఒక 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 ఫ్యామిలీ షష్ఠిపూర్తి కార్యక్రమం జరుగుతుంటుంది. సార్ ఆ షష్ఠిపూర్తి కార్యక్రమంలో పెద్దవాళ్ళు ఇద్దరు, తల్లి ముసలాళ్ళు ఇద్దరు కూడా నుంచుంటారు. ఒకడేమో చుట్టాలు బంధువులందరూ వస్తాడు. ఒకడేమో స్కూటర్ మీద వస్తాడు, ఒకడేమో కారు మీద వస్తాడు, ఒకడేమో ఆటోలో వస్తాడు, ఒకడేమో సైకిల్ మీద వస్తాడు. ఫ్యామిలీలతో సహా అందరూ వస్తారు. అందరూ వచ్చి లోపలికి వస్తారు. వీళ్ళందరినీ ఆహ్వానిస్తారు. మామగారు తాతగారు కలిసి దేవుడి గదిలోకి వెళ్ళి అంబికా దర్బార్ తెలిగించడం కోసం మామగారు అంబికా దర్బార్ ప్యాకెట్ తీస్తుంది బయటికి. అందులో పుల్ల అయిపోయి ఉంటాయి. ఒక పుల్ల కూడా అయిపోయింది, బత్తి అయిపోయింది. అందరూ ఇలా చూస్తారు ఒకళ్ళొకళ్ళు. గబగబా అందరూ వెళ్ళిపోయి ఒకళ్ళేమో విఐపి సూట్ కేసులోంచి, ఒకళ్ళేమో పాత ట్రంకు పెట్టలోంచి, వాళ్ళేమో ల్యాప్టాప్ కవర్లోంచి అంబికా దర్బార్ ప్యాకెట్ అంటే అన్ని జనరేషన్స్ కలుపుకుంటూ తీసుకొచ్చి ఇలా ఇస్తారనమాట. ఇంకా మర్చిపోలేదా అంటుంది మా అమ్మగారు. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము అని చెప్పి అంటుంది. దాన్ని క్యాప్షన్గా నేను రాశాను. అది పెద్ద హిట్ అయింది యాడ్. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే సార్ ఈ 2 క్యాప్షన్స్ని మర్చిపోలేము. అసలు చాలా సందర్భాల్లో క్యాప్షనే మా ఆప్షన్. సీరియస్లీ సార్, అంటే అన్ని క్యాప్షన్లు మీరు పెట్టినా కూడా కస్టమర్కి ఆప్షన్ ఉంటుంది మీరు అన్నట్లుగా. కానీ వాళ్ళ ఆప్షన్ బదులు చాయిస్ అయింది. ఐ హావ్ సీన్ మెనీ. దాంట్లో నేను చాలా ఇళ్లలో అంబికా దర్బార్ బత్తిని, చాలా టెంపుల్స్ లో అంబికా దర్బార్ బత్తి అంతగా అయింది. అంటే మీకు ఒకటి కూడా ఇప్పుడు చెప్పాలండి, ఫర్ ఇన్ఫర్మేషన్, టైం వచ్చింది కూడా చెప్తున్నాను సార్. సెంటర్ అగరబత్తీలకి దర్బార్ బత్తిని మీరు పోల్చొద్దండి. ఓకే. దర్బార్ బత్తి ఈజ్ సంథింగ్ డిఫరెన్స్ అండ్ దేర్ ఇస్ నో దర్బార్ బత్తి లైక్ అంబికా దర్బార్ బత్తి ఇన్ ఇండియా, ఫర్ ఇన్ఫర్మేషన్. అంబికా దర్బార్ బత్తి ఓన్లీ అంబికా దర్బార్ బత్తి అంతే. దానికి కారణం ఏంటంటే అందులో సెంట్లు మేము వెయ్యరు, అన్ని ఆయుర్వేద వనమూలికలే. మీరు మా ఫ్యాక్టరీకి ఎప్పుడైనా రండి, తప్పకుండా. మీరు వస్తే ఆయుర్వేద ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టు ఉంటుంది, అగరబత్తి ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టు ఉండదు. 63 రకాల ఆయుర్వేద వనమూలికలు కలిపి ముద్ద చేసి ఆ ముద్దని పుల్లకెక్కించింది అంబికా దర్బార్ బత్తి. ఎగ్జాక్ట్లీ. ఈ అన్ని సెంటెడ్ అగరబత్తీలు మేము చేస్తాం. మాకు అంబికా దర్బార్ సెంటెడ్ అగరబత్తీలు అవి అంటే మామూలు బొగ్గుతో తయారు చేసిన బత్తీలు సెంటు ముంచుతాం, తోసేస్తాం. అది సెంటెడ్ అగరబత్తీలు. సెంటెడ్ అగరబత్తీలు అవి మెంటెడ్ అగరబత్తీలు. ఇది సెంటెడ్ అగరబత్తి. ఇది దర్బార్ బత్తి అంటే దర్బార్ బత్తి. సార్, పొగలు కొక్కే బండితో కూడా పోటీ పడే పొగాకు ఉండగా ఎందుకని మీరు ఈ ధూపం వైపు ఎందుకు వచ్చారు? పొగాకు ఉత్పత్తులు చాలా ఉన్నాయిగా, అవి కాసుల వర్షం కురిపిస్తాయిగా. నాకు అనిపిస్తుంటుంది, మా నాన్నగారు ఒకసారి అన్నారండి, అరే మన అంబికా దర్బార్ బత్తి చేస్తున్నటువంటి చేతితో చేస్తారు కదా, 100-2,000 మంది దాకా మన బత్తి చేస్తున్నారు. ఆ చేస్తున్న చేతల్లో ఉన్న రేఖలు ఎవరికో అదృష్టం ఉండి మనకి ఇలా తినిపిస్తుంది ఎవరా అంటుంది. అది సెంటిమెంట్ అంటే. వాళ్ళ సెంటిమెంట్ లేదు, మెంటల్ మిగిలిపోయింది. సెంటిమెంట్ లేదండి వాళ్ళ. సెంటిమెంట్ ఒక అనుసంధానం, ఒక భక్తి, ఒక భావం, ఒక ఆధ్యాత్మిక, ఒక ఆర్ద్రత. అది ఆ నమ్మకమే మా అమ్మకం. సార్, ఈ తరానికి ఈ రోజులో చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఐ వాంట్ టెల్ యూ దట్ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా సార్, కుటుంబం అంటే నలుగురు. ఈ నలుగురు 4 గదుల్లో కలిసి ఉండటానికే నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రోజుల్లో నాకు తెలిసి మీ ఉమ్మడి కుటుంబం సంఖ్య 35, దాదాపు 30 అండి. 30. సార్, ఎలా సాధ్యమవుతుంది సార్? అసలు ఇది ఏం మంత్రం వేశారు సార్? ఏం ధూపం వేశారు సార్? మీరు 30 మంది ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఈ రోజుకి కూడా కలిసి ఉండడం అంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ సార్? ఏం ధూపం వేస్తున్నారు కదా, అంబికా దర్బార్ ధూపం వేస్తారు. ఖచ్చితంగా ఇదే చెప్తారు మీరు. కానీ ఆ ట్రిక్ ఏంటి, ఆ సక్సెస్ ఏంటి, ఆ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటి సార్? చూడు బాబు, ఎలాగుంటుందంటే ఇందాక చెప్పానే, పుర్రికో బుద్ధి జోహుకో రుచి అని. మనుషుల మనస్తత్వాలు చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వేరే వేరేగా ఉంటాయి. కానీ వాళ్ళ ఆలోచన విధానాలని అర్థం చేసుకుని వాళ్ళ ఎగోని మనం పెరగనేయకుండా ఎగోని అర్థం చేసుకుని ఆ ఎగోని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళటమే జాయింట్ ఫ్యామిలీ తాలూకా మూలాధారం. రకరకాల ఇప్పుడు నా కొడుకుకి కూడా 50 ఏళ్ళు వచ్చేసినాయి సార్. పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ కొడుకులు పుట్టారు, వాళ్ళకి మన కొడుకులు పుట్టారు, నాకు మనవాళ్ళు మునిమనవాళ్ళు ఉన్నారు. బట్ ఆ అర్థంలో ఉంది పరమార్థం.
మనం వాళ్ళ యొక్క మెంటాలిటీని వాళ్ళ యొక్క ఎగోని సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ బాబు మన పరిస్థితి ఇది ఈ రకంగా మనం వెళ్ళాలి, ఈ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది మనం ఎప్పుడైతే చెప్పుకోగలుగుతామో చేసుకోగలుగుతామో అప్పుడు కుటుంబాలు సక్సెస్ అవుతాయి. ఇంకోటి కూడా ఉందండి, సెంటిమెంట్గా మా నాన్నగారు ఒక మాట అంటూ ఉండేవారు, ఒరే భార్యాభర్త ఉన్నారనుకో, భార్యాభర్త ఉంటే సైకిల్ లాంటిదిరా, భార్యది ఒక చక్రం భర్తది ఒక చక్రం అనుకో, భర్త యొక్క చక్రం అంటే దాన్ని ఏమంటారు జ్యోతిష్ చక్రం లాగా, ఆ జ్యోతిష్ భర్త చక్రం బాగోకపోతే ఇరిగిపోయిన భార్య చక్రం సైకిల్ పడిపోద్ది. కానీ జాయింట్ ఫ్యామిలీ అనేది రైలు బండి లాంటిది, 30 మంది చక్రాలు ఉంటాయి, ఏ చక్రం దశ బాగోపోయినా మిగతా చక్రాలు లాక్కెళ్ళిపోతాయి అంటుంటారు. ఆ రకంగా భగవంతుడి దయ వల్ల చాలా కష్టమే కానీ నాకు ఇష్టం, కష్టమే కానీ నాకు ఇష్టం. జాయింట్ ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండటం అనేది ఒక ఆప్యాయత, ఒక ప్రేమ. ఏదో కాలికి దెబ్బ తేలింది లేకపోతే జ్వరం వచ్చింది, అందరూ ఎలా ఉంది నీకు ఎలా ఉంది, బాగుందా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామా, ఈ యొక్క ఆప్యాయతను చూశారండి సగం రోగం అక్కడ తగ్గిపోద్ది. అది ఆ రకమైనటువంటి నడపడం కష్టమే కానీ అలా నడవటం నాకు ఇష్టం. అది సార్ ఏంటి పొలిటికల్గా అంబిషన్ ఏంటి, పొలిటికల్గా మోటివేషన్ ఏంటి? మిమ్మల్ని విమర్శించేటువంటి వారికి, మీ మీద ఆరోపణలు చేసేటువంటి వారికి వార్నింగ్ ఇస్తారా, లేకపోతే ఏదైనా మెసేజ్ ఇస్తారా, లేకపోతే మీ విజయంతోనే వాళ్ళకి సమాధానం చెప్తారా? పొలిటికల్గా మెసేజ్లు ఇచ్చి దాని ద్వారా పెద్ద డిసిజన్ నేనేం తెచ్చుకోదలుచుకోలేదు, కానీ మెసేజ్లు ఇచ్చే సీన్ కాదు. కానీ టోటల్గా నేను ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ది పీపుల్. ఇవాళ బీజేపీలో ఉన్నాను, నాకు బీజేపీలో 5 సంవత్సరాలు అయింది వెళ్ళి, వాళ్ళు నాకు ఇవ్వాల్సిన గౌరవం ఏదో ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేమో పర్మనెంట్ ఇన్వైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదో చెప్పారు, అది విజిటింగ్ కార్డుకి ఎక్కువ లెటర్ తక్కువ ఆ పదవి, అంతే. సరే, దానివల్ల ఏంటంటే మోడీ గారు వచ్చినా అమిత్ షా గారు వచ్చినా డయాస్ మీద నాకు ఒక కుర్చీ ఉంటుంది, అంతవరకు వచ్చాను. ఇక ఆ తర్వాత కుర్చీకి మేగులు కొట్టు కూర్చోవడమో తాళ్ళు కట్టు కూర్చోవడమో చూడాలి, ఏ రకమైన పరిస్థితి వస్తుందో తెలియదు. ఏదో ఒక పదవి ఇస్తారని ఆశిస్తున్నాను బీజేపీ లెవెల్లో. ఐ డోంట్ నో, మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అది సార్, వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా సేవా రంగంలో కూడా మీరు ముందు ఉంటారు. చిత్ర పరిశ్రమలో మీకంటూ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఇక్కడే ఆగిపోకుండా మునుముందు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని నిజంగా చెప్పాలంటే మీతో మాట్లాడుతుంటే చాలా జాయ్ఫుల్గా ఉంది. ఇది ఒక ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు, బట్ సమయాభావం వల్ల ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. సార్, మీ హెక్టిక్ షెడ్యూల్లో మాకు ఇంత సమయం కేటాయించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను కూడా చాలా మంది దగ్గర ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను, కానీ మీ పేరు ఏంటి బాబు? విజయ్ సాధు సార్. విజయ్ సాధు. నువ్వు సాధు కాదు, విజయవే. ఖచ్చితంగా చాలా బాగా ప్రశ్న అడగటంలో ఎలాగుంటుందంటే సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్న అవతల ప్రశ్న కూడా ఆ తాలూకా గ్రావిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. లేకపోతే మా దగ్గర నుంచి చారిటీ లాంటి విషయాలు రావు. కాబట్టి మీ దగ్గర మంచి గ్రావిటీ ఉంది, మంచి క్లారిటీ ఉంది. డెఫినెట్గా మంచిగా మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.